ఈ మధ్య కాలంలో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో హాస్పిటల్స్ తిరిగి అంటే ఈవెన్ ఐయుఐ, ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులు ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యి ఉంటే మీరు చాలా బాధలో ఉండుంటారు. ఏమని? ఆల్రెడీ తిరిగాము, సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి, ఖర్చు చాలా పెట్టాము, ఇవన్నీ కూడా వృధా అయిపోయినాయి అనేటటువంటి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మన దగ్గర సహజంగా ప్రెగ్నెన్సీ తెప్పించేటటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ మీలో కనుక ఎగ్స్ అనేవి ఉండి అంటే ఈవెన్ మీ ఏఎంహెచ్ 0.1 వరకు ఉన్నా కూడా పర్వాలేదు. 1 ఆర్ 2 ఎగ్స్ కనుక మీ ఓవరీస్లో ఉండుంటే, అలానే మేల్స్లోకి వచ్చి మినిమం స్పర్మ్ కౌంట్ అంటే ఈవెన్ ఒక 1 to 2 మిలియన్ స్పర్మ్ కూడా మీకు ఉన్నా, ఈవెన్ ఒక్కొక్కసారి 0 ఉన్నా కూడా అది కనుక అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే వచ్చే దారి బ్లాక్ అయినటువంటి సమస్య అయి ఉంటే దీనికి మన దగ్గర ఖచ్చితమైన పరిష్కారం ఉంది. ఐవీఎఫ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంక ప్రెగ్నెన్సీ రాదు అని మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్, ఐయుఐ లాంటివి ఫెయిల్ అయినా కూడా ఎగ్, స్పర్మ్ కనుక ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీని తెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఇటువంటి సమస్యతో బాధపడుతూ సెకండ్ ఒపీనియన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ని మేము తెప్పించగలుగుతాము. బట్ దీంట్లో ఇండివిజువలైజ్డ్ అంటే మీరు ఒకసారి అప్రోచ్ అవుతే మీకున్నటువంటి రిపోర్ట్స్ ప్రీవియస్వి చూపిస్తే దాని ఆధారంగా ఇప్పుడు ఏదైనా అవసరమైతే రీసెంట్గా టెస్ట్ చేసుకొని మీకు కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.